జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమీక్ష సమావేశానికి హాజరైన గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, మంత్రి నాదెండ్ల మనోహర్, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గుంటూరు జిల్లా సమీక్షా సమావేశం రమారవి 3 గంటల పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి అన్ని విషయాల మీద సంపూర్ణమైనటువంటి చర్చ జరగడం ఒక ఆనందకరమైనటువంటి విషయం. అది కూడా ఎక్కడెక్కడ అయితే ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని ఏ రకంగా పరిష్కరించాలనేటువంటి దిశలోనే ఈ చర్చలు కూడా జరిగాయి. ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలని అమలు చేసే విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రత్యేకంగా ఎత్తి చూపటం, వాటిని ఎలా పరిష్కరించాలో అందరం కలిసి ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇందులో భాగంగా అగ్రికల్చర్ నుంచి మొదలు పెట్టుకుని ఎడ్యుకేషన్ వరకు కూడా అన్ని అంశాలని కూడా చర్చించడం జరిగింది. ఫుడ్ సప్లైస్ కానివ్వండి, రోడ్లు, భవనాలు కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాలు జిల్లాకు సంబంధించినవి చర్చించాం. దాంతోపాటు గత సమావేశంలో ఏవైతే విషయాలను చర్చించామో వాటికి సంబంధించినటువంటి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను కూడా ఇక్కడ మేము చర్చించడం జరిగింది. ఎంత మేరకు గత సమావేశంలో మాట్లాడుకున్న మాటలకి మనం మళ్ళీ దాని క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించగలిగామనేటువంటి దాన్ని కూడా చర్చించుకున్నాం. దాని తర్వాత అసలు ఎజెండాకి వెళ్ళి ఈ ఎజెండాలో రాబోయే 2 నెలల కాలంలోనూ ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ స్పష్టంగా చేసుకోవడం. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక పక్కన జలవనరులకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా గుంటూరు లాంటి చరిత్రాత్మక పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా పౌర సరఫరాలకు సంబంధించినటువంటి దీపక్ పథకం కానివ్వండి, లేకపోతే రైతులకు ఇచ్చేటువంటి భరోసా కానివ్వండి, ఇవన్నింటినీ కూడా మరింత మెరుగ్గా తీసుకెళ్తాం ఎలాగా, మరింత చురుగ్గా ముందుకు వెళ్తాం ఎలాగనే అంశాల మీద కూడా చర్చించాం. ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి చిత్రం ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి సమావేశాలు మరింతగా జరుగుతాయి కనుక ప్రతి సమావేశానికి మరింత మెరుగ్గా ముందుకు వెళ్లే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మేము కూడా కోరేది ఏంటంటే జిల్లాలో మంచి నాయకత్వం ఉంది, అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది. అందులోనూ గుంటూరు జిల్లా అనేటప్పటికీ రాజధాని జిల్లాగా ప్రత్యేకత తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంత్రి గారు ఇక్కడి నుంచే ఉన్నారు. ఇక జిల్లాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో 2 ప్రధానమైనటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా మంచి టీం ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు. అదేవిధంగా కొంత మంచి అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు వారు ఉన్నారు. ఇవందరూ కలిసి మేము చెప్పింది మాట ఏంటంటే రాజకీయ నాయకత్వం, అధికారులు కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్లి జిల్లాని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లి సర్వతోముఖంగా అభివృద్ధి చేసి అగ్రగామి జిల్లాగా నిలబెట్టుకుని ఎలాగనేటువంటి దాని మీదే మేము పెద్ద ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీన్ని సఫలీకృతం అవుతుంది. గతంలో ఇన్ఛార్జ్ మినిస్టర్గా వచ్చే డిఆర్సీ మీటింగ్లో కాకుండా డిపార్ట్మెంట్ల వారీగా మంత్రులు వచ్చి జిల్లాలో రివ్యూ చేశారు. ఇంకా జరగట్లేదు. దానివల్ల ఈ డిపార్ట్మెంట్లో ల్యాబ్స్ కూడా ఒక డిఆర్సీలోనే చర్చకు వస్తుంది. విడిగా డిపార్ట్మెంట్ల వారీగా మంత్రులు వచ్చి చర్చలు పెట్టకపోవడం వల్ల అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న ప్రతి నిర్ణయాలు కేంద్ర స్థాయిలో అమలు లేట్ అవి కూడా జరిగితే రాబోయే రోజుల్లో ఇప్పుడిప్పుడే మనం ప్రభుత్వం వేళ్ళు అనుకుంటున్నటువంటి సమయం. ఎవరైనా మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న అందరూ కూడా డిపార్ట్మెంట్ వైజ్గా వాళ్ళందరూ కూడా అక్కడ కుదురుకుంటున్నటువంటి సమయం. ఆ కుదురుకున్న తర్వాత నెమ్మదిగా మీరు చెప్పిన విధంగా కూడా గ్రామాలకి, పట్టణాలకి, నియోజకవర్గాలకు వచ్చి
ఇది ఎలాగా కూడా ఇటువంటి మీరు చెప్పిన విషయాన్ని కూడా క్యాబినెట్ లో డిస్కస్ చేసి తప్పనిసరిగా దానికి కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు. మిరప రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు సార్. గతంలో వచ్చిన మన నల్లి తామర మళ్ళా వస్తుంది. అంటే గతంలో కూడా ₹1 న్యాయ పైసా వాడు వాళ్ళకి నష్టపరిహారం వచ్చింది లేదు. కానీ ఈసారి ఈ సమావేశంలో అటువంటి వాటి మీద రైతులకు భరోసా ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. దాని మీద సంపూర్ణమైన చర్చ జరిగింది. నల్లి తామర సంబంధించినటువంటి మళ్ళీ వచ్చేటువంటి ప్రమాదం ఉందనేటువంటి మాట చెప్తా ఉన్నారు. దానికి ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలి, ఒకవేళ అనివార్యంగా వస్తే ఏం చేయాలనేది కూడా చర్చించాం. తప్పనిసరి రైతుకి సంపూర్ణమైనటువంటి సేవ చేయడానికి మేము రైతు సేవా కేంద్రాలుగా మేము ఉన్నాం. సార్, మీరు వ్యవసాయం మీద విద్య మీద సమావేశం నిర్వహించారంటున్నారు, కానీ విద్యాశాఖ మంత్రిగా లేరు. గత డిఆర్సీ మీటింగ్ లో కూడా ఇంతవరకు దాదాపు మీరు ప్రభుత్వంతో 7 నెలలు అయింది. ఇంతవరకు మీ మంత్రి ఇంతవరకు రాలేదు సమావేశానికి కూడా. రావడానికి మీ అధికారులు లోపమంటారా, లేకపోతే మీరు సమావేశానికి ఎందుకు లోపాలు ఏమీ లేవు. ఆయన ప్రతి విషయాన్ని సంపూర్ణంగా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి ఏవైతే పెద్ద పెద్ద మార్పులు తీసుకురావాలో ఆ మార్పులన్నీ తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ ఆయన మంత్రి అయిన తర్వాత ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 10th క్లాస్ వరకే పరిమితమైనటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా అమలు చేయడం జరిగింది. ప్రజలందరూ గొంతెత్తి అడుగుతున్నటువంటి మాట 3వ క్లాస్ నుంచే హై స్కూల్లో కలిపేయడం లాంటి విధానాన్ని రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తాయి కొన్ని. వేరే ప్రొఫెషన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత ఈజీగా ఉండదు. ఒక్కోసారి 100 మార్కులు వస్తాయి, ఒక్కోసారి 0 మార్కులు వస్తాయి. ఆ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు నిలబెట్టుకొని దాన్ని సర్దుకొని జాగ్రత్త చేసుకొని వెళ్ళే ప్రాసెస్ కొంతమంది సర్దుకోగలుగుతారు, కొంతమంది సర్దుకోలేరు. ఒకటే ఈరోజు నంబర్స్ గేమ్లో ఒత్తిళ్ళు ఉంటాయి, లేకుండా ఎట్లుంటాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు ముందుకెళ్ళేటట్టు చేసుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక మనం ప్రాక్టికల్గా చూసుకుంటే మనం గెలిచినప్పుడు అంతా హ్యాపీగా ఉంటుంది. ఓడినప్పుడు మనం కూడా ఎందుకంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఫ్యామిలీలో కూడా అంతే ఉంటాయి, పార్టీలో అంతే ఉంటాయి, వ్యాపార సంస్థలు అంతే ఉంటాయి, దేశం కూడా అంతే ఉంటుంది. దేశం గొప్పగా ఎదిగేటప్పుడు అంతా బాగుంటుంది. తర్వాత అందరూ ఎవరికోళ్ళు భయపడిపోయి బాధలు పడి మనసులో వేరే ఆలోచనలతో జారిపోతుంటారు. దాన్ని మనం ఇష్యూస్గా తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడాను రాజకీయాల్లో వచ్చే ముందు అన్నీ చూసుకొని రావాలి. నేను పద్దాగా చెప్తాను, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్, దెన్ పొలిటికల్ లైఫ్ అంటాను. ముందు నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి నువ్వు చేసుకునే పనులకి వీటన్నిటి జాగ్రత్త చూసుకొని సమాజానికి సేవ చేసి తర్వాత రాజకీయానికి రా. అంతేగాని నేను డైరెక్ట్గా రాజకీయానికి వచ్చిన కాడి నుంచి ఇక్కడ ఇంట్లో ఉండే ప్రజర్స్ని మనం అడ్రస్ చేయకుండా మళ్ళీ ఇంట్లో అక్కడ ప్రాబ్లమ్స్ని వీటన్నిటి ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడిపోతాం. సో వాటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం. అంటే వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఉంటారండి, ఉండకుండా ఎట్లా ఉంటాయి, చాలా ఉంటాయి. పార్టీ అన్నీ సరిగ్గా చేసుకొని ఉంటే మేము గెలిచే ఉండేవాళ్ళం. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఏ పొరపాటు జరిగి ఉంటాయి. సార్, వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? భవిష్యత్తు లేదు, దాదాపు భవిష్యత్తు. టు బి వెరీ ఫ్రాంక్, నేనేంటంటే రాజకీయాల మీద ఈ టైప్లో